వింటారు, సందేశాన్ని అంగీకరిస్తారు కూడా. కానీ వీరు లేనందున కొంతకాలం మాత్రమే నమ్ముతారు. శోధన కాలము వచ్చినప్పుడు పడిపోతారు. ముళ్ళ పొదలలో పడిన విత్తనాలు ఎవరనగా వారు వింటారు, కానీ ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి తద్వారా ఫలింపని వారు. మంచి నేలను పడిన విత్తనాలు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని హృదయములో భద్రపరచి దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఎవడును దీపమును ముట్టించి పాత్రతో కప్పివేయుడు, లేక మంచము కింద పెట్టడు, కానీ దీపస్తంభం మీద పెట్టును. ఎందుకనగా ప్రజలు వెలుగును చూచి లోపలికి వచ్చెదరు. దాచియించు రహస్యం ఏదైనను తెలియపరచబడును, మరుగు చేయబడు ఏదైనను బయలుపరచబడును. మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకొనండి, ఎందుకంటే కలిగిన వానికి ఎక్కువ ఇవ్వబడుతుంది, అయితే లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. బోధక, నీ తల్లి నీ సహోదరులు నిన్ను చూడాలని బయట వేచి ఉన్నారు. దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వారే నా తల్లియు సహోదరులు కాకలరు. ఒక దినం యేసు ఆయన శిష్యులతో కలిసి దోణి ఎక్కి మనం ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళవలనని చెప్పి ప్రయాణమై ఆ దోణిలో గాఢంగా నిద్రించాడు. మనం బ్రతికి బయటపడ్డాం. మీ విశ్వాసం ఎక్కడ? వారు గలిలయకు ఎదురుగా ఉండే గెరాసేనీయుల ప్రాంతానికి వచ్చారు. యేసు, సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నన్ను శిక్షించొద్దు, నన్ను వదిలిపో. నీ పేరేమిటి? సేనా. ప్రభు, మమ్మల్ని పాతాళలో కాని పొమ్మంటున్నావా? ఆజ్ఞాపించద్దు. అదిగో ఆ పందుని మందులోకి వెళ్ళేలా ఆజ్ఞాపించు. దెయ్యాలు అతను వదిలి వెళ్ళి అక్కడ మేచిన పందుల్లో ప్రవేశించాయి. ఇక్కడ నుండి వెళ్ళి
వెళ్ళిపో. ఓ మాంత్రికుడా, మమ్మల్ని వదిలేయి. ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపో. మమ్మల్ని వదిలిపో. ఇక్కడి నుండి వెళ్ళు. నీవెక్కడికి వెళ్ళినా నీతోనే వచ్చేస్తా. నన్ను నీతోనే ఉండని. నీ ఇంటికి తిరిగి వెళ్ళు. దేవుడు నీకు చేసిన మేలు తెలియచెప్పు. యేసు ఆయన శిష్యులతో బెత్సయిదా అనే ఊరికి వెళ్తున్నాడు. ఈ విషయం జనసమూహానికి తెలిసి గుంపులు గుంపులుగా వారు ఆయన్ను వెంబడించారు. అప్పుడు పేతురు ఆయనతో ఇలా అన్నాడు, ప్రభువా, ఈ జనసమూహాన్ని పంపించేసి వారి వారి గ్రామాలకు వెళ్ళి బస ఆహారం వాళ్లే చూసుకుంటారు. వీరందరికీ ఆహారం ఎక్కడి నుంచి తీసుకురాగలం? ఇది అరణ్య ప్రదేశము కదా. మీరే వారికి భోజనం పెట్టండి. మా దగ్గర ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. మహోన్నతుడవైన మా దేవా, సర్వ సృష్టికర్త, భూమి నుండి ఆహారాన్నందించే దేవా, నీకే స్తుతులు. ఎంత అద్భుతం! నమ్మలేకపోతున్నాం. ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? కొందరు బాప్తిస్మమిచ్చే యోహాననియు, మరికొంతమంది ఏలియా అనియు, మిగతా వారంతా చాలా కాలం క్రితం ప్రవక్త బ్రతికియున్నాడనియు చెప్పుకుంటున్నారు. నేనెవర్నని నువ్వనుకుంటున్నావు? నీవు దేవుని మెస్సయ్యవు. ఇదెవరితోనూ చెప్పవద్దు. మనుష్య కుమారుడు బహుశ్రమపడి విసర్జింపబడి తరువాత చంపబడును. 3 దినములైన తరువాత లేచుట తథ్యము.